ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మీరందరూ కూడా కోనప్ప గారి నాయకత్వం పార్టీలో జాయిన్ అయినట్టు చెప్పి సభగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు మీ నాయకుడు కోనప్ప గారు మాట్లాడతారు. కన్పూర్ శ్రీనివాస్ గారు జాగీర్ వీళ్ళు అలాగే అందరూ ముందు షబీర్ కి మీరు ముందేశారు కదా. మిత్రులారా, ఈ పక్కన కూర్చున్న ఎంపీటీసీ పోచన కానీ ఈ పక్కన కూర్చున్న అవ్వలు కానీ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? చెయ్యి లేపి మేమందరం చేరుతున్నామని చెప్పాల్సిన మీ అందరిని కొడతా ఉన్నా. మిత్రులారా, రెండు చేతులు లేపండి, రెండు చేతులు లేపండి. జై జగన్, వైఎస్ఆర్. ఓకే అమ్మా, మా అందరినీ ఈ నియోజకవర్గ ప్రజలందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము. మీ ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మా మీద ప్రేమ అభిమానం చూపించేవాడో, ఈ సిర్పూర్ నియోజకవర్గం మీద అభిమానం చూపించేవాడో, ఆ అభిమానాన్ని మీరు మళ్లీ మా మీద చూపించాలని చెప్పి ఈ ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నామమ్మా. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మనం గర్వంగా భావిస్తాం. మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి విజయమ్మ గారికి మరొకసారి సాదరపూర్వ స్వాగతం పలుకుతూ, మరి వేదిక మీద ఉన్న పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బోడ జనార్దన్ గారు, అదేవిధంగా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అత్యున్నత మహారథులు, మిత్రులారా, అందరికంటే సంతోషకరమైనటువంటిది మన ఆడబిడ్డ మన ఇంటికి వచ్చింది. మన కొండా సురేఖమ్మకు ఒక్కసారి తప్పట్లో కొట్టాలని చెప్పి నేను కోరుతూ, ఈ మిత్రులారా, సోదరులారా, అవ్వలారా, ఈరోజు 46-47 డిగ్రీల వేడి. మీరందరూ వస్తా ఉంటే అమ్మ బండిలో కూర్చుని అంటాంది, అయ్యో ఈ ఎండలో పడిపోతాను పాపం ప్రజలందరూ అని చెప్పి. అమ్మా నిజమే గాని మా అందరికీ సాయం చేసి మా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానికి ప్రణాళికలు రూపొందించి ఈ బీడు భూములకు నీళ్లు ఇస్తామని చెప్పి అపర భగీరథుడు మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మేము చేయాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించి మీ ముందుకి ఎండలో కూడా వచ్చారమ్మా. మరి ఈ విషయాన్ని మీరు గమనించాలి. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ నియోజకవర్గం 2004 సంవత్సరంలో మీ అందరి ఆశీర్వాదంతో, పెద్ద రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ఎన్నిసార్లు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు మనం అన్ని కూడా మంజూరు చేసుకున్నాం. ఇలా కొమరంభీం ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, గుండాపేట, రణవెల్లి, వీర్దండి, సాణగాం లిఫ్ట్ ఇరిగేషన్లు, అరకగూడ బాబాసాగర్ చెరువు, బొక్కివాగు చెరువు, మరి ఉచ్చమల్లివాగు చెరువు, ఇన్ని చెరువులు మంజూరు చేసుకుని రాబోయే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గాన్ని హరితాంధ్ర వనంగా మనం చూస్తామని భావించాం. మరి జరిగిన పరిణామాలు ఇవన్నీ 2009 తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఈ రోజు ఒక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కాదు, కొమరంభీం ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా వెనకబడిపోతా ఉంది. ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డికి 152 గొర్రెలుండి చాలు, ఆయన గవర్నమెంట్ నడుస్తుంది, ఆయన కుర్చీ బరాబర్ ఉంటుంది. మనం గంగల పోని ఎక్కడ పోని ఏమన్నా కానీ ఆయనకైతే ఏం అవసరం లేదు. ఈ తానే అంటే తందానా అనే కొద్ది మందిని జమ చేసుకుని ఈ ప్రభుత్వం నడుస్తుంది, కానీ ప్రజలకైతే ఒరిగింది ఏమి లేదు. ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మా రైతు సోదరులకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉంటే ఇవాళ ఎంత మంచిగా ఉండేది ఇలా సిర్పూర్ తాలూకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.